కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. యాదవ్ బస్తీకి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా కూల్చివేతల వేధింపులతో మనస్తాపానికి గురై ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచెత్తింది. బుచ్చమ్మకు 3 కూతుళ్లున్నారు. వారికి కట్నంగా 3 ఇండ్లు రాసిచ్చింది. కానీ హైడ్రా అధికారులు ఈ ఇండ్లు ఖాళీ చేయాలంటూ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. దీనికి భయపడి తన జీవిత సర్వస్వమైన ఇల్లులను కోల్పోతామన్న ఆందోళనతో బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. నా పేరు సరిత. మా అమ్మ వాళ్ళు కూకట్పల్లిలో ఉంటారు. వాళ్ళకి వాళ్ళదంతా చేసుకొని బతికారు. మేము 3 ఆడపిల్లలమే. మా 3కి పెళ్లి చేసి పంపించారు. ఆడపిల్లలని చెప్పి మాకు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు కష్టం చేసి చాలా కష్టం చేసిండు. ఇద్దరు మా అమ్మ మా నాన్న కష్టం చేసి మాకు 3కి ఫ్లాట్లు కొన్నారు. ఫ్లాట్లు కొని ఇల్లు కట్టించిండ్రు. మా పిల్లలు బతుకుతారు అన్నట్టు చేసిండ్రు. మా అమ్మ మా నాన్న నా పిల్లలు బతకాలన్నట్టు చేసిండ్రు. కానీ ఈ హైడ్రా రావడం వల్ల ఆ చుట్టుపక్కల అన్ని కూలగొట్టున్నారు. దానివల్ల ఇవి కూడా పోతాయి అవి కూడా పోతాయి అని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనడం వల్ల టెన్షన్ తీసుకొని ఎంతో కష్టపడి ఎంతో బాధలు పడి ఇల్లు కడితే ఇట్లా కూలగొడుతుందనే టెన్షన్ తోటి మా అమ్మ డిప్రెషన్ లెక్క అయ్యి ఇట్లా చేసుకుంది. ప్లాట్లు ఎక్కడ కట్టించారు? కూకట్పల్లి ఒక నోటీస్ ఇవ్వలేదు కానీ చుట్టుపక్కల కూలగొడుతుండ్రు. మాది కూడా పోతాయి అన్నట్టు వాళ్ళకి టెన్షన్. ఎందుకంటే 30 ఏళ్ల క్రితమే కొన్నారు. 30 ఏళ్ల క్రితమే తెలంగాణకు పొద్దుదాకా కష్టం చేసి కొన్నారు. వాళ్ళు తాతలు సంపాదించిన ఆస్తులు ఏం లేకుండే కష్టపడి సంపాదించి బిడ్డలు ఆడపిల్లలని వాళ్ళు ఏదో ఇగ్రం చేసిండ్రు. ఇప్పుడు అవి పోతే నా పిల్లలు ఏమవుతారో నా పిల్లలు అని బాధ టెన్షన్ పెట్టుకొని అట్లా అయిపోయింది. మా అమ్మ